హలో అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ టు జాస్మిన్ క్రియేషన్స్. ఈరోజైతే సండే కదా, ఏమైనా స్పెషల్గా చేయాలని చెప్పేసి మీకు అందరికీ తెలుసు కదా, నేను వెజిటేరియన్ అని, నాన్ వెజ్ అయితే అస్సలు తిననని. నా కోసం అయితే ఈరోజు ఎగ్స్ అయితే తెచ్చుకున్నాను. నాకు ఫుల్ డౌట్ అండి, ఏదైనా క్లీన్గా నీట్గా చేసుకుంటాను. నేను ఏదైనా కొంచెం ఉన్నా కూడా నీట్గా క్లీన్గా చేసుకోవడం అనేది నాకు ఫస్ట్ నుంచి అలవాటు. ఎగ్స్ అయితే ఇట్లయితే తెస్తానే కొంచెం మరకలు మరకలుగా ఉంటే నాకు డౌట్ వచ్చేసి మళ్ళీ అంతా ఇట్లా వాటర్లో కడిగాను అనమాట. ఇది వచ్చేసి ముందే వేడి చేసి పెట్టుకునే హాట్ వాటర్ ఎందుకు వేస్తున్నానంటే హాట్ వాటర్ కనుక వేస్తే ఎగ్స్ ఇంకా త్వరగా ఫాస్ట్గా ఉడికిపోతాయి కదా, అందుకని ఈ వాటర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు అదే కాక ఇక్కడ వర్షాలు, కొత్త కొత్త వైరస్లు అది ఇది వస్తున్నాయి కదా, అందుకోసం అయితే వాటర్ అనేది మేము ఎక్కువగా కాంచుకొని తాగుతున్నాము. సాల్ట్ వేస్తారో లేదో నాకు డౌట్గానే వేస్తున్నాను. నేనైతే ఏదైతే అదైంది. గుడ్లు అయితే సప్పగా ఉంటాయి కదా, అందుకోసం అయితే కొంచెం చిటికెడంత వేసాను. మళ్ళీ అయితే మా ఆయన వచ్చి నాకు ఒక గుడ్డు తీయి, నేను ఆమ్లెట్ వేసుకుంటా మళ్ళీ లాస్ట్లో అనేసరికి మళ్ళీ అయితే ఇక్కడ ఒక గుడ్డు అయితే నేను మళ్ళీ తీసేస్తున్నాను అనమాట ఆయన కోసమని. మేము ఉండేది ఇద్దరమే కాబట్టి ఇంట్లో ప్రస్తుతానికి మా కోసం అయితే ఇద్దరికి ఒక రెండు గుడ్లు అని తీసుకొచ్చుకున్నాము. అంటే ఇప్పుడు ఒకటి తింటాము, ఇంకా నైట్ ఒకటి అట్లా అని తిన్నాను తెచ్చుకున్నాము. ఇంకా ఈ మూడిటితోనే కూర అనేది చేయబోతున్నాను. టమోటాలు అయితే ఇక్కడ బాగా నీట్గా కడుక్కోవాలి. నేను ఆల్రెడీ టమోటాలన్నీ తెచ్చినప్పుడే అన్నీ మొత్తం ఒకసారి కడిగేసి పెట్టాను. మళ్ళా ఒకసారి కడుగుతున్నాను, ఎందుకంటే చెప్పాను కదా నాకు ముందే చాలా డౌటు దాని మీద దుమ్ము పడి ఉంటుంది, అది పడి ఉంటుంది అని చెప్పేసి. అందుకంటే ఒకటికి 2 సార్లు వాష్ చేసుకుంటాను నేను ఏదైనా. కుకింగ్ విషయంలో మాత్రం ఇట్లా ఉంటాను. ఇక్కడైతే కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకుంటాను. ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఒక చేత్తో ఇది ఎక్కడ కింద పడుతుందో అని ఇట్లయితే మొత్తానికైతే ఒక జీలకర్ర కొంచెం వేసుకోండి. జీలకర్ర ఎంత వేసుకుంటే అంత మంచిది, టేస్ట్ కూడా కొంచెం పెరుగుతుంది. కరివేపాకు అయితే కరివేపాకు రెమ్మలు అనేవి చాలా పెద్దగా వచ్చినాయి అన్నమాట, అందుకని ఇక్కడ నేను బాగా దాన్ని చుంచుకొని వేసి పెట్టుకున్నాను. మనం ఏ కూర వేసుకున్నా కూడా మినిమం కరివేపాకు ఉంటేనండి, అది అది తినేటప్పుడు ఎలాగో తీసి పడేసినా కూడా అది ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అది లేకపోతే ఎంత చేసినా కూడా ఏదో కొంచెం కొదువైంది అన్నట్టు అనిపిస్తుంది నాకు. టమోటాలు కూడా ఇక్కడ సన్నగా, అంటే చాలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఎందుకంటే చేసేది కొంచెం క్వాంటిటీ కదా, ఇది కూడా కొంచెం సన్నగా కట్ చేసుకుంటే ఆయిల్లో త్వరగా ఏగిపోతుందని చెప్పేసి సన్నగా అయితే తరుక్కోవాలన్నమాట. ఇక్కడ ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత చూసారా కలర్ఫుల్గా చూసేకి ఎంత బాగుందో. ఈ ఎగ్ కూర అనేది నాకంటే ఎక్కువ ఇష్టం ఏం కాదు, ఇది కూడా ఎప్పుడో ఒకసారి తింటాను. చాలామంది ఎగ్ కూడా నాన్ వెజ్ అంటారు, ఏమోనండి. నేను తినేది ఎగ్ ఒకటే, అది కూడా అట్లా అంటే ఇంకేం చేయాలా. కారం పొడి అయితే ఇట్లా వేసుకున్నాను. నేను కారం ఎక్కువగా తింటాను కాబట్టి కారం పొడి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. కొంచెం చిటికెడు పసుపు, ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న స్పైసీ గరం మసాలా అంటే ధనియాల పౌడర్ వేసుకున్నాను. ధనియాల పౌడర్ని ఇంట్లో బాగా దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఎప్పుడు ఇట్లా వేసినా కూడా మంచిగా స్మెల్ వస్తుంది డబ్బా మూత తీసేటప్పుడు. ఇంకా యాజ్ యూజువల్గా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది లేకపోతే మనం ఎంత కూర చేసినా కూడా వేస్ట్. దీనివల్లనే టేస్ట్ అనేది ఇంకా కొంచెం పెరుగుతుంది అనమాట. ఫైనల్లీ ఇది పెప్పర్ పౌడరు, అదేనండి మిరియాల పౌడర్, అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, మీ ఇష్టము. లాస్ట్లో అయితే సాల్ట్ వేసుకుంటున్నా, కొంచెం వేసుకోండి. ఎందుకంటే కొంచెం క్వాంటిటీ నేను చేస్తున్నా, క్వాంటిటీ చేసేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసుకొని కొంచెం సేపు అలా చిన్న మంటలో వదిలేస్తే అది టమోటాలు అనేవి బాగా మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. టమోటాలని స్పూన్తో ఇట్లా స్మాష్ లాగా చేసుకున్నా కూడా త్వరగా మగ్గిపోతాయి. నేను ఎగ్స్ ఫస్టే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుంటాను కదా, దాంట్లలో చూసారా ఒకటైతే మంచిగా ఉడకలేదు. సర్లే ఇప్పుడు ఎలాగో తర్వాత పెడతాం కదా అని చెప్పేసి నేను ఎగ్స్ని ఇట్లా చేశాను అన్నమాట. పక్కన ఇల్లు పడగొడుతున్నారా బిల్డింగు, అదైతే సౌండ్ అయితే ఏమొస్తుందని ఇక్కడికైతే. చింతపండు వేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఎప్పుడు
కర్రీస్ ఇట్లా పులుసుగా చేసుకునే ఏ దాంట్లోకైనా నేను చింతపండు వేసుకుంటాను. ఇట్లా స్పూన్తో మొత్తం స్పాష్ లాగా చేసుకోండి. చేసుకుంటే చూసారా గుజ్జు ఇట్లా వచ్చేసింది, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే అప్పుడు మంచిగా మనకు గ్రేవీ అనేవి ఇంకా మసాలాకు తయారైపోయిందని. ఇంకా ఎగ్స్ అయితే వేసుకుంటున్నా. ఎప్పుడైనా సరే మనం కొంచెం క్వాంటిటీ వేసుకుంటే మంచిగా వస్తుంది టేస్ట్. ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నామనుకో ఎక్కడో ఒకసారి అది మిస్ అయిపోతుంది, అంత మంచిగా రాదు అని నేను అనుకుంటానులేండి. ఇట్లా ఎగ్స్ అయితే ఇట్లా పెట్టుకొని మొత్తం కలిపేసుకోవాలన్నమాట. పట్టిన మసాలా అంతా ఎగ్స్కి మంచిగా పడితే బాగుంటుంది చూసేకి. చూసారా ఎంత మంచిగా ఉందో, చూసేకి కలర్ఫుల్గా బాగుంది కదా. మొత్తం ఇట్లా మసాలాలో ఇవంతా కలుపుకొని ఎగ్స్కి మొత్తం మసాలా అంతా గుజ్జు అంతా గ్రేవీ అంతా దానికి పట్టేలా చేసుకోండి. ఇదిగో ఈ మాత్రం చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మంచిగా చేసుకోండి. చూసారా ఎగ్స్ అయితే ఫైనల్లీ ఇట్లా అయితే మంచిగా కొంచెం గ్రేవీతోనే చూసేకి మంచిగా కలర్ఫుల్గా ఉంది కదా. ఇది కొంచెం వాటర్ వేసుకుందాము. ఇందాక ఒక గుడ్డు కొంచెం పచ్చిగా ఉడకలేదని చెప్పాను కదా, అది మంచిగా ఉడికేదానికోసం అయితే ఇక్కడ కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం వాటర్ వేసుకోండి. ఇది కూడా హాట్ వాటరే, ఇంకా త్వరగా ఎగ్స్ అనేవి మంచిగా బాయిల్ అయిపోతుంది. ఫైనల్గా ఇదేనండి ఎగ్స్ కర్రీ అయితే. ఇది ఈజీ, ఇది ఎవరైనా సింపుల్గా చేయొచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది. ఇట్లా కొంచెం క్వాంటిటీనే కాదు ఎక్కువగా చేసుకోవచ్చు. ఇది ఇప్పటికిప్పుడు చేశాను కదా, ఇంకొక 2-3-4 అవర్స్ కల్లా మంచిగా ఫుల్గా మంచిగా టేస్ట్ ఉంటుంది. రైస్ అయితే ఉడుకుతూ ఉంది. ఈ లోపు అయితే నాకు ఇది కూర ఆల్రెడీ అయిపోయింది. అన్నం అయ్యేలోపు ఫుల్ ఆకలిస్తుంది, అందుకోసం అయితే నూడిల్స్ చిప్స్ అయితే తింటున్నాను. చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం. మామూలుగా బేసిక్గా నాకు కురుకురేలు కానీ బిస్కెట్స్ అంటే ఇష్టము, తింటుంటాను కురుకురేస్ కూడా. ఇక్కడైతే మళ్ళీ మధ్యలో వెళ్ళి అన్నం ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. కూర అయితే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి. ఇంతకుముందు సరిగా చూపించలేరు అని చెప్పేసి ఇప్పుడైతే కెమెరా దగ్గరికి తీసుకొని వచ్చి సేమ్ చేపల పులుసు ఎలా ఉంటుందో అలాగే ఉందండి. చూస్తుంటే నాకైతే అలాగే అనిపించింది. నేనైతే తినను కానీ నాన్ వెజ్, కానీ చూసేకి అలా ఉంది అని చెప్తున్నాను. ఇంకా నూడిల్స్ అయితే ఇదేనండి. ప్యాకెట్ ఏమో ఇంత పెద్దగా ఉంది, లోపలేమో కొన్ని వచ్చాయి. కొన్ని వచ్చినా పర్వాలేదు, మంచిగా ఏం పర్వాలేదండి, మనకు మంచిగా స్పైసీగా ఉన్నాయి. ఇదేనండి, ఇంట్లో ఉన్నప్పుడైతే నేను ఇలాగే ఉంటాను, కమ్మలన్నీ తీసేసి. ఎందుకంటే ఊరికే ఇంట్లో ఉన్నప్పుడు గుచ్చుకుంటూ ఉంటాయి కదా అని చెప్పేసి తీసాను అనమాట. మళ్ళీ ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాను. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ మా ఆయన అన్నం అయితే తింటున్నాము. ఇదేనండి, ఇన్ని రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే పెట్టాను, అది కూడా మంచి కుకింగ్ వీడియో.